అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన్ బాబు. వెల్కమ్ టు అవర్ తెలుగు రేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనం తినే ఫుడ్ నిజంగా న్యాచురలేనా? మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి న్యాచురల్, హెల్తీ, ఆర్గానిక్, రియల్ ఫ్రూట్, లో ఫ్యాట్ అని రాసి ఉన్న ప్యాకెట్ చూసి కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా మీకోసమే. ఎందుకంటే ఈరోజు మనం తినే చాలా ఫుడ్ బయటకు న్యాచురల్గా కనిపించినా లోపల మాత్రం హెవీలీ ప్రాసెస్డ్ అయి ఉండవచ్చు. ఒక సాధారణ సాఫ్ట్ డ్రింక్లో 8 నుంచి 10 టీ స్పూన్ల వరకు చక్కెర ఉండవచ్చు. కానీ మనం ఒకేసారి 10 స్పూన్లు చక్కెర తినగలమా? తినలేము. కానీ వాటిలో చాలా వరకు ప్రాసెస్డ్ ఫుడ్స్ అని మీకు తెలుసా? ముందుగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. ఒక ఆహార పదార్థాన్ని దాని అసలు రూపం నుంచి మార్చి దానికి షుగర్, సాల్ట్, ఆయిల్, ఫ్లేవర్స్ లేదా ప్రిజర్వేటివ్స్ కలిపితే దాన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ అని అంటారు. ఉదాహరణకి యాపిల్ న్యాచురల్ ఫుడ్డే, కానీ యాపిల్ ఫ్లేవర్డ్ క్యాండీ న్యాచురల్ ఫుడ్ కాదు. పొటాటో న్యాచురల్ ఫుడ్డే, కానీ పొటాటో చిప్స్ మాత్రం అల్ట్రా ఫ్లేవర్డ్ ఫుడ్. మిల్క్ న్యాచురల్ ఫుడ్డే, కానీ కొన్ని ఫ్లేవర్డ్ మిల్క్ డ్రింక్స్లో అదనపు షుగర్ ఫ్లేవర్స్ ఉండవచ్చు. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 100 గ్రాములు పొటాటో తింటే మనకు కొంత ఉప్పు, నూనె మాత్రమే ఉంటుంది. అదే 100 గ్రాములు చిప్స్ ప్యాకెట్ తింటే చాలా ఎక్కువ సాల్ట్, ఆయిల్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ మన శరీరంలోకి వెళ్తాయి. అంటే అసలు ఫుడ్ కంటే ప్రాసెసింగే ఎక్కువైపోతుంది. చాలామంది ప్యాకెట్ మీద ఉన్న 100% ఫ్రూట్ జ్యూస్ అని ఉంటే ఆరోగ్యకరం అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అందులో కాన్సన్ట్రేట్స్, యాడెడ్ షుగర్ లేదా ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఒక ఆరెంజ్ తినడం, ఒక ఆరెంజ్ జ్యూస్ ప్యాకెట్ తాగడం రెండూ ఒకటే కాదు. అదేవిధంగా టీవీలో చూపించే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చూపించే కొన్ని సీరియల్స్లో ఒక చాక్లెట్ బిస్కెట్లో ఉండే అంట షుగర్ కన్నా ఎక్కువ ఉండవచ్చు. అందుకే అడ్వర్టైజ్మెంట్ చూసి కాదు, ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసి ఈ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ కొనాలి. షెల్ఫ్ లైఫ్ సీక్రెట్ అంటే ఏంటో ఈరోజు మనము డిస్కస్ చేస్తాం. ఒక అట్టిపండు 3 నుంచి 5 రోజుల్లో పాడైపోతుంది. కానీ కొన్ని ప్యాకేజ్ స్నాక్స్లో 6 నుంచి 1 సంవత్సరం వరకు నిల్వ ఉండడం, దీన్నే షెల్ లైఫ్ అని చెప్పి అంటారు. ప్రిజర్వేటివ్స్ ఫుడ్ని ఎక్కువ రోజులు ఉంచడంలో సహాయపడతాయి. అందుకే ఫుడ్ ప్యాకెట్ కొనేటప్పుడు ఫ్రంట్ కవర్ మాత్రమే కాదు, ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా చూడండి. పేర్లు చదవడానికి కూడా కష్టంగా ఉంటే ఆ ఫుడ్ ఎక్కువగా ప్రాసెసింగ్ అయి ఉండవచ్చు. ప్రతి ప్రాసెసింగ్ ఫుడ్ ప్రమాదకరమా? కాదు. ప్రతి ప్రాసెసింగ్ ఫుడ్ ప్రమాదకరం కాదు. కానీ న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం వల్ల మనకి అనారోగ్యం అనేది వస్తుంది. పాలు పాస్చరైజేషన్ చేయడం, బియ్యం పాలిష్ చేయడం, పప్పులు పరిశుభ్రపరచడం కూడా ప్రాసెసింగ్లోకే వస్తాయి. సమస్య ఎక్కడ వస్తుందంటే అల్ట్రా ప్రాసెసింగ్ ఫుడ్ దగ్గర వస్తాయి. ఇవి తయారయ్యేటప్పుడు చాలా కెమికల్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తింటే మనకి ఒబిసిటీ, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందండి పరిశోధన సంస్థలు చెబుతున్నాయి. మరి న్యాచురల్ ఫుడ్ అంటే ఏంటి? సాధారణంగా దొరికే పండ్లు, కూరగాయలు, పప్పులు, గింజలు, తక్కువగా ప్రాసెస్ జరిగిన ఆహారం, వీటిని న్యాచురల్ ఫుడ్ అంటారు. ఇవి శరీరానికి ఎక్కువ పోషకాలు అందిస్తాయి. మీరు రోజు ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటారా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మా ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, అదేవిధంగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై శ్రీరామ్.